సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్‌లో సెకండ్ టాస్క్ అయితే పెట్టేశారండి. దాని పేరు జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. సో, ఈ టాస్క్‌లో ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదు అంటే లాస్ట్ టైమ్ ఓడిపోయారు కదా! దాంట్లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమన్నప్పుడు హౌస్ అందరూ కలిసి సీతానైతే తీసేశారు. ఎందుకనుకుంటున్నారా? ఆమెకైతే ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి సీతానైతే తీసేశారు. ఇంకా ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది. అంతే కదా! ఇంక హౌస్ టీమ్‌మేట్స్ అందరూ వాళ్ళ క్లాన్‌లో ఉండే టీమ్‌మేట్స్ అందరూ డెసిషన్ తీసుకున్నారు. ఆఖరికి మన విష్ణుప్రియ గూడా అదే డెసిషన్ తీసుకుంది కాబట్టి ఏం మాట్లాడలేకపోయింది. సో, ఇక టాస్క్‌లోకెళ్ళిపోతే టాస్క్ చాలా సింపుల్ టాస్క్ అండి. సో, ఇటు సైడు, అటు సైడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ బాల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి. అదే చెప్పారు కదా! జాగ్రత్తగా ఉండాలి లేదంటే పడిపోతది. బాల్స్ పడిపోతారు, వాళ్ళు పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా అయితే టాస్క్ ఆడాల్సి ఉంటది. ఈ టాస్క్‌లో మన శక్తి క్లాన్‌లో నుంచి యష్మి గౌడ అయితే వచ్చింది. కాంతార క్లాన్‌లో నుంచి మణికంఠ అయితే వచ్చారు. సో, దీంట్లో మన యష్మి గౌడ అయితే గెలిచిందండి. సో, మీరు ఇక్కడ బాగా గమనించాల్సిందేంటంటే టాస్క్స్‌లో ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తే యష్మి గౌడకి కూడా మంచి క్రేజ్ వస్తది. ఆల్రెడీ ఇప్పటికే పెర్ఫార్మన్స్ కానీ, నార్మల్‌గా స్టాండ్ తీసుకోవడం గానీ, ఏదైనా ఇష్యూ వస్తే వెళ్లి మాట్లాడడం గానీ, ప్రతి ఒక్క దాంట్లో తను 100% ఎఫర్ట్స్ పెడుతుంది. ఇంకా టాస్క్స్ కూడా ఆడితే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మణికంఠ కూడా వెల్ ట్రైడ్ అండి. 100% ఎఫర్ట్స్ పెట్టి తన కష్టం అంతా చూపించుకున్నాడు. బట్ అక్కడ అగ్రెషన్ చూపించాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సో, అక్కడ కూడా ఇంకా ఆబ్వియస్‌లీ క్లాన్‌లో ఒకరు గేమ్ ఆడుతున్నారని చెప్పంటే అవతల నుంచి అందరూ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మనకంట ఇలా ఆడు, అలా ఆడు అని చెప్పనేసి. అది కూడా మనకు నచ్చకుండా వాళ్ళ మీద గొడవేస్తే మాత్రం ఇలానే ఉంటది. సో, అక్కడ కూడా గేమ్ మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ఆడుంటే ఇంకొంచెం బాగుండేది. గెలిచుండొచ్చు. బట్ అక్కడ కూడా లైక్ మీరెందుకు నాకు సజెషన్స్ ఇవ్వకండి, నేను చూసుకుంటున్నా అది ఇది అని చెప్పన్నారు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.